జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సవాలుగా మారింది. దీంతో ఆ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజలు తమ వైపే ఉన్నారని నిరూపించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ సీట్లో మరోసారి పాగా వేసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని, రేవంత్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే వాతావరణం తీసుకురావాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక గత పార్లమెంటు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ 3 ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ, ఎంఐఎం పార్టీలు ఈ పోటీ నుండి దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థుల ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్ల గురించి తెలుసుకుందాం. మాగంటి సునీత ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే భర్త మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ ప్రధానమైన ప్లస్ పాయింట్. ఇక్కడ పార్టీ గెలుపు కోసం కేటీఆర్, హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్తో పాటు పలువురు నాయకులు డివిజన్ల వారీగా దృష్టి పెట్టారు. బూత్ వైజ్గా బాధ్యతలు అప్పజెప్పారు. వరుసగా 3 సార్లు గెలుపొందిన గోపీనాథ్ కూడా సొంత క్యాడర్ ఉంది. అభిమానులు, లబ్ధి పొందిన వారు ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీపై కొన్ని వర్గాల్లో హైడ్రా వంటి విషయాల్లో ఉండే వ్యతిరేకత ప్లస్ పాయింట్గా కానుంది. టీడీపీ పోటీకి దూరంగా ఉంది. 2014లో టీడీపీ నుండే గెలిచారు గోపీనాథ్. దీంతో ఆ పార్టీ క్యాడర్ కూడా కొంత గోపీనాథ్ వైపు వచ్చే అవకాశం ఉంది. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే 3 సార్లు గెలిచినా నియోజకవర్గంలో ఇంకా సమస్యలున్నాయి. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా కనీసం ఇంటికొకరు చొప్పున లబ్ధి పొందారు. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిగా నవీన్ యాదవ్ను బరిలోకి దింపింది. బీసీ కార్డు ఇక్కడ కీలకంగా మారనుంది. ఇక కీలక సమయంలో సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్ తదితరులు పార్టీని వీడారు. మాగంటి సునీతకు మాగంటి గోపి సోదరుడు వజ్రనాథ్ సహకరించకపోవడం కూడా ప్రభావం చూపుతుంది. ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మైనారిటీ ఓట్లు చీలే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే దాదాపు 40 ఏళ్లుగా తన తండ్రి శ్రీశైలం యాదవ్, 10 ఏళ్లుగా నవీన్ యాదవ్ నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నారు. నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారన్న సింపతి ఉంది. గెలిచినా ఓడినా పేద వర్గాలకు ఆప్తుడనే పేరు తెచ్చుకున్నారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ అభ్యర్థి కావడంతో సమీకరణాలు మారాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన 18,000 ఓట్లు వచ్చాయి. ఇక రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ క్యాడర్ ఎలాగూ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అవి ప్రధానమైన ప్లస్ పాయింట్లు. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే శ్రీశైలం యాదవ్ని అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో రౌడీ షీటర్ అని, దాదా అని ప్రచారం చేసేవారు కూడా అంతే మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఇదే అంశంపై ప్రచారం చేస్తోంది కూడా. ఇక టికెట్ ఆశించిన అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ తదితరులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా ముఖ్యమైన అంశమే. సోదరుడు వెంకట్ యాదవ్పై గతంలో కొన్ని వివాదాలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించినా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించలేదు. ఇక బీఆర్ఎస్ కు ధీటుగా సోషల్ మీడియాను కాంగ్రెస్ ఉపయోగించుకోలేకపోవడం, అది కొన్ని అంశాలపైనే ఆధారపడడం కూడా మైనస్ పాయింట్లనే చర్చ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు 25,000 ఓట్లు పడ్డాయి. ఓడిపోయారన్న సింపతి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, మాగంటి గోపీనాథ్ ఇద్దరూ ఇప్పుడు బరిలో లేకపోవడం కొంత కలిసొచ్చే అంశం. టీడీపీ క్యాడర్లోనూ దీపక్ రెడ్డి అభిమానులున్నారు. ఇక బీజేపీ పార్టీ బలోపేతం కావడం కూడా ప్లస్ పాయింటే. ముఖ్యంగా అర్బన్ ఓటింగ్ బీజేపీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. దీంతో ఇక్కడ బీజేపీ గెలిస్తే రామచంద్రరావుకి పార్టీలో దేశవ్యాప్తంగా పేరు వస్తుంది. అందుకే అటు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ ముఖ్య నేతలు ప్రచారానికి వస్తుండడం కూడా కలిసొచ్చే అంశమే. మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నామినేషన్లు మొదలయ్యాక దీపక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. దీంతో ప్రచారానికి సమయం సరిపోకపోవచ్చు. ఇక బీజేపీలో కొందరు అసంతృప్తులు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అంతర్గత అవగాహన ఉందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టకపోతే గతంలో వచ్చినన్ని ఓట్లు కూడా రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ 3.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
అందులో 1,60,000 మంది బీసీలు, 90,000 మంది ముస్లింలు, 27,000 మంది ఎస్సీలు ఉన్నారు. కమ్మ, రెడ్డి, యాదవ్ ఓట్లు 16,000 నుండి 18,000 చొప్పున ఉన్నాయి. ఇవి పార్టీల బలాబలాలపై జరుగుతున్న చర్చ.